హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒకటైతే లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ఏమేమి జరిగినాయి అనేటువంటి చిన్న క్లిప్స్ అయితే నేను తీశాను. సో దాన్ని లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఈరోజు మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది, తను వెళ్ళిపోయారు. ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే ఈరోజు సెలవు. ఇంకా రేపటి నుంచి మా పెద్ద పాపకి ఎగ్జామ్స్ అనమాట, మా చిన్న పాపకి 3rd నుంచి ఎగ్జామ్స్. ఇంకా ఎట్లా ఫస్ట్ హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి అయితే పిల్లలిద్దరికి తలస్నానం అయితే చేపించేశాను. మాకు ఇక్కడ అంత సన్లైట్ ఉండదు కదండి, ఇంకా ఖచ్చితంగా డ్రైయర్ అయితే అవసరం. యాక్చువల్లీ నేను ధూపం వేస్తాను, కానీ ఫస్ట్ అయితే ఇనిషియల్గానే అయితే కొంచెం డ్రై చేస్తాను. డ్రై చేసిన తర్వాతనే ధూపం అయితే వేస్తాను. అండ్ ఎంత గీజర్ ఉన్నా కూడా మేమైతే నీళ్ళు అయితే ఈ మధ్యకాలంలో అయితే వేడి బయటనే పెట్టుకుంటున్నాం అనమాట. స్టవ్ మీదనే వేడి పెట్టుకుంటున్నాము. ఇంకా పిల్లలిద్దరికి స్నానం చేయించిన తర్వాత, తలస్నానం చేయించిన తర్వాత ధూపం అయితే వేస్తాను. నాకైతే ఈ న్యూ ఇయర్ అంతా అంటే స్టార్టింగే అంతా కొంచెం వెల్తీగా అనిపించింది. నేను ఒక 2 ఇయర్స్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, కానీ ఆ లాస్ట్ 2 ఇయర్స్ అయితే నేను మా ఊర్లో ఉన్నానన్నమాట. న్యూ ఇయర్ అయినా పొంగల్ అయినా న్యూ ఇయర్ రోజు ముగ్గు వేయడానికి ప్లస్ మనకు పొంగల్కి 3 days ముగ్గు వేయడానికి మేమైతే చాలా కొట్టుకునే వాళ్ళము. అంటే మా చెల్లి, మా తమ్ముడు, మా అక్క మేమందరం డిస్కస్ చేసుకుంటాం అనమాట, ఏ ముగ్గు వేయాలి అని చెప్పేసి. నేనేమో ఎప్పుడు వేసిన ముగ్గే వేస్తూ ఉంటాను, కొంచెం డిజైన్ అట్లా మార్చి. ఇంక ఇక్కడ హైదరాబాద్లో అపార్ట్మెంట్లో అసలు నార్మల్గా ముగ్గు వేయడమే కష్టము, చిన్న ప్లేస్ ఉంటుంది కదా, అండ్ ఇంకా కలర్స్తో వేస్తే చాలా కష్టము. ఇంకా యాక్చువల్ అయితే పిల్లలకు తలస్నానం చేయించినప్పుడు నేను తలస్నానం చెయ్యను, నేను చేసినప్పుడు వాళ్ళకి చేయించాను అనమాట. సో ఇంకా ఈరోజు వాళ్ళకు చేయించాను, నేను చేశాను. ఫుల్ హెడేక్ ఉంది. ఎంత అంటే హెయిర్ డ్రై చేసినా ధూపం వేసినా కూడా పైన డాబా మీదకి అయితే వెళ్ళి కూర్చుంటాము, ఒకవేళ కనుక టైం దొరికితే. ఇంకా ఇదేమో మా పిల్లల కోసం వాళ్ళ నాన్న ఇల్లు కట్టించారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, టెంట్ వచ్చేసి ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాం అనమాట. దానికి పైప్స్ ఉంటాయి చూడండి, అవి విరిగిపోయినాయి. ఇంక ఇట్లయితే కుదరదు అని చెప్పేసి, అది చాలా చిన్న ప్లేస్ వస్తుంది కదా. ఇంకా మా పిల్లలైతే వాళ్ళ నాన్నని అడిగినప్పుడల్లా అట్లా కొంచెం బెడ్షీట్స్ అట్లా వేసి అయితే చేస్తారు. ఇంకా నేను కూడా తలస్నానం చేసేసి వచ్చేసాను. ఈరోజు ఏంటో నేను అంటే ప్రతిదీ ఈ వీడియోలో మీకు కనిపించే ప్రతిదీ మీషో ప్రోడక్ట్సే. నేను వేసుకున్న టాప్, ఇక్కడ ఒక క్లిప్ కనిపిస్తుంది చూడండి, మా పిల్లలు ఇది ఇష్టంగా కొనుక్కున్నారనమాట. 2 కాంబో వచ్చాయి. ఇప్పుడు నేను వేసుకున్న చున్నీ కూడా చాలామంది అడుగుతున్నారు, ఈ చున్నీస్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట, Group 1 మెయిన్స్ అప్పుడు. ఇంకా ఈ చున్నీస్ బాగా పనిచేస్తాయిలే, ఇట్లా స్కార్ఫ్ లాగా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. సో వీటికి లింక్స్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా షేర్ చేస్తాను, కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. ఇంకా అందరం తలస్నానం చేసినాం కదా. నేనేంటిదంటే ఎప్పుడు కూరలు చేసిన అంటే వంట చేసే ముందు కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి అయితే నేను కూరగాయలన్నీ అట్లా ఉంచుతాను, ఒక 1/2 hour అట్లా. నేను ఇవాళ నాకు నచ్చినట్టు చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. అంటే నాకు నచ్చిన వంటలు నాకు నచ్చినట్టే ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు టమాటా పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ చూసారా మా పిల్లలు వీడియో ఆన్ చేసి. ఇవాళ అంటే కొన్ని షూట్స్ అయితే మా పెద్ద పాప చేసింది, కొన్ని అయితే షార్ట్స్ మా చిన్న పాప షూట్ చేసింది అనమాట. ఈ షార్ట్ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, సో ఆ షార్ట్ వీడియో అనమాట. ఇంకా మేమందరం డాబా మీదకి అయితే వెళ్తున్నాము, అంటే హెయిర్ ఆరబెట్టుకోవడం కోసము. ఎంత డ్రై చేసుకున్నా కూడా ఖచ్చితంగా కొంచెంసేపు ఎండలో కూర్చుందాంలే అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. పైనకి వెళ్ళిన తర్వాత పైన అంటే పెంట్ హౌస్ అక్కడైతే కలర్స్ తోటి వేశారు. యాక్చువల్ అప్పటికి టైం 11 దాటింది. ఇంకా ఫుల్ ఎండ కొడుతుందని చెప్పేసి ఒక పావు గంట అట్లా కూర్చొని జుట్టు కొంచెం మారింది. నేనైతే డ్రై చేసుకోలేదండి, అమ్మ నాకు డ్రై చేస్తే బాగా తలనొస్తుంది. ఇంకా డాబా మీదకి వెళ్ళి కాసేపు అయితే కూర్చున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత టమాటా పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట. చాలామంది అడుగుతారు ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి, చాలా సింపుల్. నేనేంటిదంటే సపరేట్గా వేయించుతాను. పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీలు, జీలకర్ర ఇది సపరేట్ చేస్తాను. తర్వాత టమాటాలని సపరేట్గా మగ్గబెడతాను అనమాట స్టవ్ మీద, కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు వేసేసి. ఇంకా నేను ఫస్ట్ అయితే ఇది నాకు ఫస్ట్ నుంచి ఉన్న రోల్ అయితే ఇది, కానీ నేను మధ్యలో ఒకటి కొత్తది తీసుకున్నానని చెప్పాను కదా, దాంతో ఎందుకో నాకు సరిగ్గా చేయరాట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పాత రోడ్లోనే చేసేసాను అనమాట. ఇంకా పచ్చడి కూడా అయిపోయింది. యాక్చువల్లీ టమాటాను ఎగ్ కర్రీ 2 కలిపి చేసుకుందామా అని అనుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ టమాటా పచ్చడి అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా టమాటా పచ్చడి కాంబినేషన్లో అంటే ఆమ్లెట్ వేసుకొని తిందాము అని చెప్పేసి ఇంకా మేము ముగ్గురం అయితే మంచిగా టమాటా పచ్చడి, అన్నం వండుకున్నాము, ఆమ్లెట్ కూడా వేసుకున్నాము. నిజంగా మొన్న ఒకసారి చట్నీలో రుబ్బిన చట్నీ అస్సలు బాగాలేదనమాట. ఇంకా రోట్లో నూరితే చాలా బాగుంది టేస్ట్. నేను ఆమ్లెట్లు వేద్దాం 3 గుడ్లు ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటే మా చిన్న పాప తీసుకొచ్చి ఇంకో గుడ్డు పగలగొట్టింది. ఫస్ట్ టైం మా ఇంట్లో గుడ్డు పగలడం. నేను అసలు గుడ్లు పగలగొడితే నాకు చాలా చికాకు వస్తుంది. ఆ వాసన, కంపు వాసన, ఎంత క్లీన్ చేసినా సరే అంత వాసన ఉంటుంది కదా, ఎంత డెటాల్ వేసినా కూడా నాకు అంత చిరాకు వస్తుంది. ఫుల్ కోపం వచ్చింది. నేను అసలు ఈరోజు పిల్లల్ని తిట్టొద్దు అని అనుకున్నాను. ఇంకా మా చిన్న పాప చేసిన పనికి ఫుల్ బీపీ రైజ్ అయింది నాకు. ఇంకా మొత్తానికి 2 గుడ్లతోటి ఒక 2 ఆమ్లెట్లు అయితే వేసుకున్నాము.
ఏంటోనండి నాకేంటిదంటే ఏదైనా సరే వంట అయినా ఏదైనా సరే సాటిస్ఫాక్షన్‌గా చేసుకోవాలి. అంటే ఏదో చేసినామంటే చేసినాము తూతూ మంత్రంలాగా చేస్తే నాకు నచ్చదు. ఏదైనా సరే కంప్లీట్‌గా పర్ఫెక్షన్‌గా చేయాలి అనేది కొంచెం అటు ఇటు అయితది. ఇంకా మొత్తానికైతే లంచ్ అయితే ఎప్పుడు ఒక 12:40కి అట్లా అయిపోయిందనమాట లంచ్. ఇంకా నాకేంటంటే మధ్యాహ్నం ఎప్పుడు ఒక్కదాన్నే కూర్చొని తింటాను కదా! శనివారం, ఆదివారం వస్తేనే అందరం కలిసి కూర్చుంటే ఈ మధ్య శనివారం కూడా పిల్లలకు స్కూల్ ఉంటుంది. ఇక శనివారం కుదరట్లేదనమాట. ఇంకా ఇట్లనే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడే కలిసి కూర్చొని తింటే మంచిగా అనిపిస్తది నాకు. పిల్లలతోటి కలిసి కూర్చునేది నైట్ మాత్రమే కూర్చొని తింటాం కదా! సో, ఇట్లా డే టైమ్‌లో కూర్చొని తినాలంటే మంచిగా అనిపిస్తది నాకు. ఇంకా మధ్యాహ్నం మంచిగా వేడి వేడిగా పచ్చడేసుకొని నార్మల్‌గా అయితే పిల్లలు ఇట్లా రోటి పచ్చడిలలో కొంచెం పచ్చడి కారం ఎక్కువ ఉంటది కదా! అంటే పచ్చిమిర్చి ఏస్తాం కదా! నా పిల్లలు తినరేమో అని అనుకున్నాను ఫస్ట్‌లో నేను రోటి పచ్చడి స్టార్ట్ చేసినప్పుడు. కానీ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇంకా రోటి పచ్చడి ఒక్కటి ఉంటే చాలు అసలు ఇంకా ఏమి పట్టించుకోరు వాళ్ళు. ఇంకా ఆమ్లెట్‌లు కూడా ముగ్గురం 3 హాఫ్ హాఫ్ వేసుకొని కూర్చున్నాము. కొంత సర్టెన్ ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా తల్లికి కూతుళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్‌గా తయారవుతారు కదా! ఇంకా నాకైతే అసలు నేను ఫోన్‌లో ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ అట్లా ఏవి లేవు అన్నీ. ఇంకా వన్స్ ఎప్పుడైతే మా ఇద్దరు పిల్లలు స్కూల్‌కెళ్తున్నారో ఇంకా కంప్లీట్‌గా అన్నీ మాట్లాడడం కూడా బంద్ అయిపోయింది తెలిసిన వాళ్ళతోటి. ఇంకా ఏం మాట్లాడినా కూడా నా ఇద్దరు పిల్లలతోటే షేర్ చేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతే ఏ చిన్నదైనా సరే అప్పట్లో ఫోన్లు ఇవన్నీ ఎక్కువ లేకుండే కదా! ఏదైనా సరే మా ముగ్గురితోటే అడుగుతుండే మా అమ్మ. అంటే నేను, మా అక్క, మా చెల్లి మేము ఉంటాం కదా! బయట ఏమన్నా ముగ్గేయాలన్నా ఈరోజు ఒకవేళ ఫంక్షన్ ఉంటే బయటికెళ్ళి ఏ చీర కట్టుకోవాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి ఇట్లాంటియన్నీ ఇంకా మా అమ్మే చెప్తా ఉంటదనమాట. మా అమ్మకి మేము చెప్తాము, మా అమ్మ మాకు చెప్తా ఉంటది. ఇట్లా అది సేమ్ మళ్ళీ అది నా విషయంలో నా పిల్లలతోటి రొటీన్ అయిపోయింది. ఇంకా మంచిగా కడుపు నిండా అన్నం తినేసొచ్చి ఇంకా కాసేపు పడుకుందామని అనుకున్నాను. ఇవాళ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచెలి. నాకు చెప్పాను కదా! ముగ్గురం అంటే మా ఇద్దరు పిల్లలకి నేను ఒకేసారి తలస్నానం అయిపోయిందంటే ఇంకా నాకు బాగా తలనొప్పి లేస్తది. అండ్ దట్టు రోటి పచ్చడి నూరిన ప్రతిరోజు నాకు ప్రతిసారి తలనొప్పి లేస్తది. ఇంకా సాయంత్రం లేసిన తర్వాత పిల్లలకైతే స్నాక్స్ కింద నేను ఆరెంజెస్ అయితే ఇచ్చాననమాట. సీజనల్ ఫ్రూట్స్ అనేటువంటివి ఖచ్చితంగా పిల్లలకు పెట్టాలి కదండీ! ఆరెంజెస్ అనేటువంటి విటమిన్ సి ఎక్కువ ఉంటది కదా! సో, అందుకని చెప్పేసి మా పిల్లలకు పెట్టేశాను. ఇంకా నేను కొంచెం టీ తాగేసి వచ్చాను. టీ తాగేసి వచ్చిన తర్వాత మా పెద్ద పాపకైతే రేపు ఎగ్జామ్ ఉంది. సైన్స్ ఎగ్జామ్ అనమాట. ఇంతకుముందు ఏంటిదంటే వాళ్ళకి వర్క్ షీట్స్ ఇచ్చేవాళ్ళు. వర్క్ షీట్స్ ఇస్తే మేము అవే చెప్పేవాళ్ళం అనమాట. ఇంకా అవే ఎగ్జామ్‌లో వస్తాయని. కానీ లాస్ట్ టైం క్వార్టర్లీ ఎగ్జామ్ అప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు చెప్పారనమాట. అసలు పిల్లలకి ఇచ్చిన వర్క్ షీట్‌లో ఒక్క క్వెషన్ కూడా రాలేదు. నా పాపకి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయన్నమాట. అప్పుడు అడిగితే టీచర్స్ చెప్పారు, ఇంక ఇప్పటి నుంచి వర్క్ షీట్స్ కాదు మ్యామ్, మేము పేపర్స్ తయారు చేయట్లేము. పెద్ద స్కూల్ నుంచి వస్తున్నాయి. వాళ్ళ బ్రాంచే కాకపోతే అంటే సేమ్ స్కూలే కాకపోతే వేరే బ్రాంచ్ నుంచి పేపర్స్ తయారు చేస్తున్నారు. సో, వాళ్ళకి తెలీదు కదా మ్యామ్ మేము వర్క్ షీట్ ఏమి ఇస్తున్నామని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి లెసన్ మొత్తం చెప్పాలి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఒక ఇట్లాంటి చదువుడు నేను 10th ఇంటర్‌లో అప్పుడు చదివేదాన్ననమాట. ఇంకా మా పెద్ద పాపకైతే కంప్లీట్‌గా వాళ్ళేమో ఇట్లా వర్క్ షీట్స్ ఇస్తారండి. అంటే క్వెషన్స్ ఎట్లాంటివి వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఇట్లా వర్క్ షీట్స్ ఇస్తారు. కానీ ఈ వర్క్ షీట్ నుంచి కనీసం 30% ఆఫ్ ది క్వెషన్స్ కూడా రావట్లేదు. సో, నేనేంటిదంటే ఇంకా లెసన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి లెసన్‌లో ఉన్న ప్రతి క్వెషన్‌కి వాళ్ళు చెప్పే ఆన్సర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో, నేనేంటంటే చాలా సింప్లిఫై చేసి అయితే ఆన్సర్స్ ఇట్లా రాసి ఇచ్చాననమాట. ఇంకా మా పాపకు కూడా చెప్పాను. నిజంగా బాగా తలనొప్పి లేచింది. 5:00 ఏమో కూర్చుంటేను 7:30కి అయిపోయిందనమాట. సో, అంతేనండి. ఇదొక స్మాల్ వ్లాగ్. ఈరోజు గురువారం మార్కెట్ ఉంటది. ఇంకా మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను. తినేసాము నైట్ డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకంతే ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ విష్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బై బై. టేక్ కేర్.